లక్ష్యం సాధించాలి అంటే, ఒక రంగంలో ముందుండాలంటే మనము చేయాల్సినటువంటి ఇంకొక పని ఏంటి అంటే నిరంతర శ్రమ, పట్టుదల ఉండాలి. లక్ష్యం వైపుకే అడుగు వేయాలి. కఠోరమైనటువంటి శ్రమ ఉండాలి. అంతేగాని చిన్న చిన్న దానికే భయపడము, చిన్న ఇబ్బందికే వెనక్కు రావడము, చిన్న ఇబ్బందినే తట్టుకోకుండా ఉండడము, ఇలా ఉండకూడదు. లక్ష్యము అందరికీ పూల పాన్పు కాదు. లక్ష్యం అందరికీ ఈజీగా ఉండదు. ఎవరికో లక్ష్యం ఈజీగా వచ్చిందని మనకు రాకపోయచ్చు. వారికి ఈజీ కావచ్చు, మనకు చాలా టఫ్ కావచ్చు. మనం కూడా ఆ లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. వాళ్ళు తొలి ప్రయత్నంలోనే వెళ్ళారు, మనం 2, 3, 4, 5వ ప్రయత్నంలో అయినా పోగలుగుతాం. వాళ్ళకి అది ఈజీగా చాలా తేలిగ్గా ఉండొచ్చు, లక్ష్యం తేలిగ్గా సాధించవచ్చు. మీకు కాకపోయి ఉండొచ్చు, మీకు అంత తేలిక కాకపోయి ఉండొచ్చు. మీ బాట ముళ్ళబాట అయి ఉండొచ్చు, మీకు చాలా ఇబ్బందులు ఉండొచ్చు, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, మీకు కొంచెం కష్టమవుతుంది. కానీ మీరు ఇష్టంతో నిరంతర శ్రమ, పట్టుదల చేస్తే విజయం మీ సొంతం అవుతుంది. డెఫినెట్గా మీరు ఆ లక్ష్యాన్ని, ఆ కెరియర్ని, ఆ స్థానాన్ని అందుకోగలుగుతారు. కాబట్టి శ్రమ మీ ఆయుధంగా మార్చుకోండి. మన పట్టుదల మన ఫేట్ను మార్చగలగాలండి. మన పట్టుదల చూసి నేచర్, ఈ ప్రకృతే మనకు సహాయం చేసేటట్టుగా ఉండాలి. అంతగా మీరు హార్డ్ వర్క్ చేయాలి, నిజాయితీగా పర్ఫెక్ట్గా శ్రమించాలి. దీనివల్ల కొంచెం లేట్ అయినా ఖచ్చితంగా మీ లక్ష్యము, మీ కళ, మీ స్థానాన్ని, మీ కెరియర్ని సాధించగలుగుతారు. లక్ష్య సాధనలో ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే నిరంతర శ్రమ, పట్టుదల ఉండాలి.